సార్ ఆ బొమ్మలేయో మాకు చూపిస్తే మేము చూస్తాం కదండే. దరిద్రుడా, ఇది బడ్డీ కొట్టు దగ్గర సీక్రెట్గా మీ భూత పురాణం కాదు, దైవ భాష ఇంగ్లీష్. దైవ భాష అంట. హలో పోలీస్ స్టేషన్. ఎస్. సార్ నేను శ్రీకృష్ణపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఒకరిని చంపేసేలా ఉన్నారు సార్. వాట్? వెన్? వై? పెళ్లిలో ఒక దొంగ పడ్డాడు. నగలు తీసుకొని పారిపోతూ దొరికిపోయాడు. అందరూ చుట్టుముట్టేసరికి భయంతో ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారు సార్. మా వాళ్ళ ఆవేశం చూస్తుంటే అతన్ని చంపేసేలా ఉన్నారు సార్. మీరు త్వరగా రండి సార్. వాడు పోతాడని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? కొంపదీసి బోత్ పార్ట్నర్స్? పార్ట్నర్ని కాదు సార్, ఆ పెళ్లి కూతురిని నేనే సార్. పెళ్లి కూతురు అయి ఉండి దొంగని సేవ్ చేద్దాం అనుకుంటున్నావా? ఎవరిదైనా ప్రాణమే కదా సార్. మీరు తొందరగా రండి సార్. వాడిని వదలొద్దు, కొట్టి కొట్టి చంపేయండి. కేసు అవునైతే నేను చూసుకుంటా. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. అందరూ వినండి. నా చెల్లెల పెళ్లిలో మీ అందరికి పన్నీర్ కర్రీ తినిపిద్దాం అనుకున్నా, కానీ ఆ దొంగ నా కొడుకు దాని కళ్ళలో కన్నీరు తెప్పించాడు. వాడి చెయ్యిని ఎవడు తీసుకొస్తాడో సర్వేపల్లిలో ఉన్న నా చెరుకు తోటను రాసిస్తా. నానా వాళ్ళని ఆగమని చెప్పండి నాన్న. అతన్ని పోలీసులకు అప్పగించేద్దాం ప్లీజ్. కూతురు పెళ్లి కోసం ఎంతో ప్రేమగా తండ్రి చేయించిన నగలవి. ఎలా వదిలేస్తాను వాణ్ణి? స్టాండ్ చూసుకోరా. థ్యాంక్ యూ సార్. చూసావా, పోలీస్ అనేవాడికి అబ్జర్వేషన్ ఉండాలి. స్కాన్ చేశా. SKAN స్కాన్. వాడు మహాముద్రు సార్. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తప్పించుకున్నాడు సార్. ఇక్కడ టైర్ మార్క్స్ ఉన్నాయి సార్. అంటే వాడు బట్టలు మార్చుకుని బైక్ మీద పారిపోయాడన్నమాట. సార్ ఇందాక స్టాండ్ అన్నారుగా సార్, వాడే దొంగ సార్. స్టాండ్ ఏంటి? నువ్వు నోర్మి. సారీ సార్. హలో 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 సార్, సార్, హలో సార్. హలో 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 హలో. ఎస్ఐ గారు లైన్ లో ఉన్నారు సార్. హలో హలో సార్. గ్రే కలర్ షర్ట్, మెల్ల ID కార్డ్ వేసుకుని బైక్ మీద ఒక దొంగ వస్తుంటాడు. వాడిని వదలొద్దు. బైక్ నెంబర్ ఎంత సార్? TS బ్లాక్ అండ్ రెడ్ పల్సర్ బైక్. బండి నెంబర్ TS09 EJ 3642. ఓకే సార్. మీరు స్టాండ్ చూశారు, నేను నెంబర్ స్కాన్ చేశాను.
SCAN స్కాన్. జానీ గారు Yes. ఏం చూస్తున్నారండి? సార్ నేను ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను సార్, అది కూడా రోజంతా కష్టపడి. ఇఫ్ యూ అలౌ ఐ విల్ టెల్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2 kilometers వెళ్ళి లెఫ్ట్ తిరిగాక అక్కడ ఒక చికెన్ పకోడీ సెంటర్ ఉంటుంది. లైట్గా అలా చికెన్ పకోడీలు క్యాచ్ చేసి అక్కడితో మన ట్రిప్ని ఆపకుండా రైట్ తీసుకుని ఒక 2 hours స్ట్రైట్గా వెళ్ళాక అరౌండ్ 230 kilometers తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పంజాబీ దాబా వస్తుంది. అక్కడ చీకులు ఉంటాయి సార్, అదిరిపోతాయి. యా ఒకసారి మ్యాప్ ఇటువంటి జానీ గారు. సార్ ఇది ఒరిజినల్ సార్, బీ కేర్ఫుల్. జానీ గారు ఏమండి ఎస్కేప్ ప్లాన్ అంటే పోలీసులు ఎక్కడ ఉంటారు, చెక్ పోస్ట్ ఎక్కడ ఉంటాయి, ఇట్లాంటివి చూసుకోవాలండి. తగలదండి సార్. హలో బాబాయ్ చెప్పు. ఎక్కడ వచ్చావురా? ఫోన్ చేస్తే ఎత్తవే. మ్యాటర్ ఏంటి? మహేష్ బాబు సినిమా అంట, ఫైర్ స్టంట్ చేయాలంట, రోజుకు 50,000 ఇస్తారు. ఫైట్ మాస్టర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. బిజీగా నా ఫోన్ పెట్టి తర్వాత చేస్తా. ఏంటి ఆ పిల్ల కోసమేనా? ఇంకా నువ్వు మారవా? ఇంకెలా చెప్తా వింటావురా? మర్చిపోరా బాబు, బాగుపడతావు. ఒకటి చెప్తాను విను, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఆలోచించాల్సింది భూమి కోసం కాదు, భవిష్యత్తు కోసం. బాబాయ్ నువ్వు నా గురించి ఏమన్నా మాట, భూమి గురించి అత్తమాక. మాస్టర్ రే బసవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? స్టంట్ చేసేటప్పుడు ఫేస్ చూపించొద్దని. డూపురా నువ్వు. రే బాబు మొహం చూడడానికి థియేటర్కి వస్తారా, నీ మొహం కోసం కాదు. రే బాబుని పిలవండ్రా. ఏంట్రా చూసిన సొగరు తక్కువైంది? అవి కొబ్బరి నీళ్ళు సార్. ఆహా, ఏడ్సావు కానీ కొడుకు నీకు కదా నాకు సాటరాడి అంత పదా. ఏంటి మా మాస్టర్ గారు మరీ ఓవర్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి ఇదంతా అవసరమా చెప్పు? ఇదిగో నా మాటిని మనం ఊరు వెళ్ళిపోదాం బాబాయ్ దగ్గరికి. బాబాయ్ దగ్గరికి వెళ్తే బోల్డ్ అని డబ్బులు ఉంటాయి, బీర్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఒకప్పుడు మనం బాబాయ్ దగ్గర పనిచేసేటప్పుడు మన ఫోటోలు ఎవరు తీసుకున్నారు? పోలీసులు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఫోటోలు ఎవరు తీసుకుంటున్నారు? ఫ్యాన్స్. ఫోటోలు కామని జాన్ గారు, కానీ ఈ వృత్తి మనకి మర్యాద ఇచ్చిందిగా. ఏడుపు ముఖం పెట్టమాకండి జాన్ గారు, ఎప్పుడు కొట్టడమే కాదండి, అప్పుడప్పుడు కొట్టించుకోవడం కూడా హీరోజమే. రే బసవా, మాస్టర్ నీ బెడ్ తీసుకెళ్లి గోడౌన్లో దింపేస్తామన్నాడు. వస్తనా? కళ్ళు గుమ్మలాట్టుకున్నావురా? వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు, వాడిని ఫాలో చేయి. జరుగు జరుగు. ఏం చూస్తున్నావు? అక్కడ చూడు. వెళ్ళు. తొందరగా వెళ్ళు. ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళలేవా? బ్యాగ్లో ఎంత క్యాష్ ఉంటుంది పాప? క్యాష్ ఏం లేదు. నగలా? లేదు, దానికన్నా ఇంపార్టెంట్. రెడ్ వస్తే ఆపుకు వెళ్ళు. సిగ్నల్ జంప్ చేయి. ఆపుకు, తప్పించుకుంటాడు. వెళ్ళు. సారీ అన్న. ఏయ్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రేయ్, నీ కార్కి ఏమైనా అయిందా? బొక్కలు కొడతా. రే ఆగు. వాడు లెఫ్ట్ నుంచి వెళ్తున్నాడు, నువ్వు పక్కన వెళ్ళు. నా బ్యాగ్ ఇవ్వు. ఇది నాది. ఓ డౌట్ పాప, అంత టెన్షన్ పడుతున్నావు, బ్యాగ్లో కొకేను గట్రా ఏం లేవుగా?
వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా సాయంత్రం పడ్డాడు. గోల్డ్ అనుకుంటా, గట్టిగా తగులుతుంది. ఒరే నీకు 500 ఇస్తాను, బ్యాగ్ ఇచ్చారా? అమ్మ ఏడ్చేలా ఉంది. బస్ దా డబ్బులు తీసుకో. బాబు 2008 బ్యాచ్ 2000+ దొంగతనాలు, కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అమ్మో, ఆ అమ్మాయి నీకు ముందే పరిచయం ఉంటే నన్ను వదిలే, లేకపోతే వదిలించుకో, చంపేస్తుంది పై. అమ్మో చాలా థ్యాంక్స్ అండి. ఓ పే చేయాలి కదా, నేను ఇచ్చేస్తా. బసవా, పెద్దోళ్ళతో తిరిగి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా? నాకాడే ఉంటే నలుగురిని తన్ని హీరో లెక్కుండేటోడివి. ఇప్పుడు అక్కడ హీరోలతో తన్నులు తింటున్నావు. అరే అరే అరే, ఒక చిన్న పని చేసి పెట్టరా, అన్న మనుషులు జైల్లో ఉన్నారు. నేను చేయనయ్యా. అరే 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 ఆగరా, అరే నువ్వు టీ ఆడితే బూస్ట్ ఇప్పించాను, బన్ ఆడితే బిర్యానీ తినిపించాను, సైకిల్ ఆడితే లూన కొనిచ్చాను. అడిగింది ఎప్పుడైనా ఇచ్చి తగలటావా? రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి కొంచెం ములిగావా, నిండా ములిగావా? మొత్తం మునిగాను రా. ప్లీజ్ రా, ఇది ఒక్క పని చేసి పెట్టరా. డిక్కీలో ఒక అమ్మాయి ఉంది, ఈ రాత్రంతా దాన్ని భద్రంగా చూసుకో. రేపు మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ప్లీజ్ రా, ఇలాగనే చేసి పెట్టరా, నన్ను కాపాడరా ప్లీజ్ రా. నేను మాట్లాడతాను, నేను ఆ అమ్మాయి మత్తులో ఉంది. ఇంకో 2 గంటల దాకా లెగతో నా పని అయ్యే వరకు ఇది ప్యానాలతోనే ఉండాలి. జాగ్రత్త.